అయితే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా పంటులైనా సుక్క కోసం నాయన జివ్వు జివ్వు ఆగునా. ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుండా జివ్వు జివ్వులానా. ఎవరై ఉంటారు? ఒకవేళ వాడేనేమో. విన్ని నా చావు చూడ్డానికి వచ్చావా? ఈడెవడు? ఏంటి వాసన? నన్ను మోసం చేసి నువ్వు చావడమేంటే? వెరైటీగా బ్రాందీ షాపులు కూడా తెరవకుండా పొద్దున్నే మందు కూడా ఎత్తనావు. ఇంతకీ నువ్వెవరో? అవన్నీ మీకు అనవసరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుటా? అసలు నువ్వెవరో? తప్పుగా కీర్తన. హలో కీర్తన. మిస్టర్ కీర్తన ఎవరు కావాలి? ఇది కీర్తన వాళ్ళు కాదా? అదేనండి, ఎల్ఐసిలో పనిచేసేవారు రామారావు గారు వాళ్ళ అమ్మాయి. ఓ వాళ్ళ. వాళ్ళు వేకెట్ చేసి 6 months అవుతోంది. అవునా? అవును. విస్కీ వాసన. మేడం కొంచెం వాష్ చేసుకోవచ్చా? వాష్ బేసిన్ అక్కడుంది. థ్యాంక్స్. ఏంటిది? బ్లెండర్ స్ప్రైట్ లో హిట్. ఇదేం కాంబినేషన్? హిట్ కాంబినేషనా? అది కాదు మేడం, యాక్చువల్ గా కీర్తన వాళ్ళు ఈసీఐల్లో ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారని చెప్పి నాకు రీసెంట్ గా తెలిసింది. కొంచెం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే చెప్తారా ప్లీజ్? కీర్తనకి మీకు తనకి నేను ఎక్స్ లవర్ని. ఓ లవ్ ఫెయిల్యూరా? ప్లీజ్ తెలిస్తే చెప్పండి. నాకింతే తెలుసు. మీరు వెళ్తే నాకు కొంచెం పనుంది. కొంచెం వాటర్ ఇస్తారా ప్లీజ్? కీర్తనకి పెళ్ళై ఆస్ట్రేలియా వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు మాకీ ఫ్లాట్ అమ్మేసి యుఎస్ లో ఉన్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు. ఏంటి? కీర్తన ఈ దేశంలోనే లేదా? కీర్తన మీ ఫ్రెండా? ఏదో మాటల్లో మా ఫాదర్ చెప్పారు. తన గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే బాయ్. నా హిట్ ఇవ్వరా బాబు. ఏవండి హలో. చెప్పండి ఏం కావాలి? అదే కావాలరా.
కీర్తన మిమ్మల్ని మోసం చేసిందా? అనే అనుకుంటున్నాను. అసలేం జరిగింది? ఆ? అడగటం తప్పని తెలుసు, కాని మనం చేసిన తప్పులతో పోలిస్తే ఇది పెద్ద తప్పేం కాదులే కదా. కాఫీ చాలా బాగుంది. ఏం కలిపారు ఇందులో? చీమల మందు. ఆ? అవును, ఎందుకంటే కాఫీ కింద పడితే చీమలెక్కువస్తున్నాయి. ఈ కాఫీకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఏంటి? మీ లవ్ స్టోరీ. సారీ, నాకు చెప్పాలని లేదు. సారీ, నాకు వినాలనుంది. ప్లీజ్. నేనింకా ప్లీజ్ ఇంకా అడగగలను. నేను కీర్తన ఒకే కాలేజ్, ఒకే ఆఫీస్ కూడా. తనంటే నాకెంత ఇష్టం అంటే అతిశయోక్తి కాదు గాని, కోమాలోకి వెళ్లి ప్రపంచాన్నంతా మర్చిపోయినా తనని మాత్రం మర్చిపోలేను. ఏ విషయమైనా ఇద్దరం ఒకేలా ఆలోచించేవాళ్ళం. అందుకే త్వరగా క్లోజ్ అయ్యాం. ప్లీజ్. సినిమాలు, షికార్లు, వీకెండ్ టూర్స్, ఒకటేమిటి ప్రేమికుల ప్రోటోకాల్ మొత్తం ఫాలో అయ్యాం. అయితే అన్ని పనులు అయిపోయాయన్నమాట. మీ మగవాళ్ళకి కావాల్సింది అదేగా. ఏ మీ ఆడవాళ్ళకి చేదా? సర్లే చెప్పండి. అవును, మందులోకి మంచిగా ఏం చేసుకోలేదా? ఆకలేస్తుంది, పొద్దునుంచి ఏం తినలేదులేండి అందుకు. 2 minutes. ఏం నూడిల్సా? ఏంటలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, సారీ చాలా బాగుంది. మరి పోరి? ఆ, మీరు చూసేది పోరీనేలే. అయినా అబ్బాయి చూస్తుంటే పైకి ఎదవాడి ప్లేస్తారు గాని లోపలంత గర్వంగా ఫీల్ అవుతారో తెలుసా? ఏయ్, నిజం, మీరు ఒప్పుకోలే నిజం, షీటే మీదొట్టు. సూపర్, టేస్ట్ అదిరింది. ఇందులో కూడా చివరి మందికి వెళ్ళిపోయారా? సర్లే మ్యాటర్లోకి రండి. ఆ అమ్మాయిని నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా? తనకోసారి హెవీ ఫీవర్ వచ్చి ఎంతకీ తగ్గకపోతుంటే అప్పటికప్పుడు నేను ఎంబీబీఎస్ చదివేసి పెద్ద డాక్టర్ని అయిపోయి తన ఫీవర్ మొత్తం తగ్గించేయాలనిపించింది. తను కూడా అలాగే ఉండేది. నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే చాలు, ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేచేది కాదు తెలుసా? అలాంటిది పొద్దున్నే లేచి నేను సెలెక్ట్ అవ్వాలని గంటలు గంటలు పూజలు చేసేది. పిచ్చిది. మా లవ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? కీర్తన్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అది తన ఫస్ట్ బర్త్డే. తను బాగా ఎక్సైట్ అయ్యి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనిపించింది. అప్పటికి ఇంకా నాకు సరైన జాబ్ లేదు. అప్పు చేసి కొందామంటే నాలో బాధ్యత గల లవర్ ఒప్పుకోలేదు. జేబులో చూస్తే 200 ఉన్నాయి. వాటితో ఏం చేద్దామని షాజహాన్ రేంజ్ లో ఆలోచిస్తూ మా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే మేము రోజు బీట్ కొట్టే లేడీస్ హాస్టల్ పక్కనే ఓ జాతర జరుగుతోంది. సర్లే చూద్దామని వెళ్ళా. అక్కడ ఓ చోట 20 రూపాయలకి 4 రింగులు ఇస్తున్నాడు. మనం విసిరిన ఆ రింగు ఏ వస్తువు మీద పెడితే ఆ వస్తువు మందే. మా చిన్నప్పుడు మా ఊళ్ళలో జరిగేవి ఇలాంటి జాతరలు. నేను ఇసిరిన ఆ రింగు ఓ రోల్డ్ గోల్డ్ చైన్ మీద పడింది. సేమ్ గోల్డ్ లాగే ఉంది. ఆ గొలుసు గిఫ్ట్ గా ఇస్తే తను గోల్డ్ అనుకుని కీర్తన ఎంత ఆనందపడిందో తెలుసా? తన ఆనందాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అది రోల్డ్ గోల్డ్ అని అప్పుడు చెప్పలేకపోయా. కొన్నాళ్ళకి ఆ గొలుసు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం అడిగిందట. తిను పెద్ద గొప్పగా ఇస్తానని చెప్పిందట.
తీరా ఇద్దామని చూస్తే ఇంకేముంది, అది రంగు వెలిసిపోయి బంగారం కాదని బయటపడింది. అప్పుడు ఆ ఫ్రెండ్కి ఏం చెప్పాలో తెలియక నన్నేం అనలేక నా తెప్పలో పడింది. ఆ సీన్ తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఎంత నవ్వొస్తుందో తెలుసా. అలా మా లవ్ స్టోరీలో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఫ్రీజ్ చేద్దామనుకున్నా, కానీ తనే ఓ మెమరీగా మిగిలిపోతుందని బహుశా తను కూడా ఎప్పుడూ అనుకుని ఉండుండదు. మా పెళ్లికి మా అమ్మా నాన్నలు ఒప్పించే పనిలో నేనున్నా. ఈలోగా కీర్తన మా ప్రేమకి రిజిగ్నేషన్ లెటర్ పంపించింది, తన వెడ్డింగ్ కార్డ్ రూపంలో. అయినా మిమ్మల్ని వద్దనుకొని వేరే వాడితో వెళ్లిపోయిన అమ్మాయి కోసం ఎందుకండి వెతకడం? వెడ్డింగ్ కార్డు మీద ఉండాల్సిన నా పేరు వెడ్డింగ్ కవర్ మీదకి ఎందుకు షిఫ్ట్ అయిందో నేను తెలుసుకోవాలి. నా ప్రేమ కన్నా ఆ కార్డే కాస్ట్లీని అర్థం చేసుకోవాలా? నన్ను రిఫ్యూజ్ చేయడానికి తన డబ్బు హోదాయేనా, వేరే కారణం ఏదైనా ఉందా? ఐ హావ్ టు నో. షీ హాస్ టు టెల్. ఐ లవ్ యూకి రీజన్ చెప్పినా చెప్పకపోయినా ఐ హేట్ యూకి రీజన్ చెప్పి తీరాలి. అమ్మాయిల్లో కూడా మోసగాళ్ళుంటారా? బహుశా వాళ్ళ అమ్మా నాన్న ఆమెనేమైనా బెదిరించారేమో. అలా బెదిరించుంటే ఈ పాటికి మా పెళ్ళైపోయేది. అంత మొండిత్తను. ఇది ఖచ్చితంగా తన డెసిషనే. ఈ ఫ్రస్ట్రేషన్ లో మీకు సూసైడ్ చేసుకోవాలనిపించలేదా? చెవటమ్మ కూడా జీవితమేనండి సూసైడ్ చేసుకోవాలి. మిమ్మల్ని అందమైన అమ్మాయిగా నన్ను ఫెయిల్యూర్ లవర్గా పుట్టించమని ఆ దేవుడికి అర్చనలు అభిషేకాలు చేస్తే వచ్చిందా ఈ లైఫ్? చూడండి, మనం అడగకుండా వచ్చిన ఈ లైఫ్ ని అర్ధాంతరంగా అంతం చేసుకునే హక్కు మనకు లేదు. మీకెందుకు విస్కీలో హిట్ కలుపుకోవాలనిపించిందో. ఒక విధవ నన్ను ప్రేమించానని, నేను లేకపోతే బ్రతకలేనని, పెళ్లి చేసుకుంటానని చాలా రోజులు నా వెంటపడి నమ్మించి ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడు. మీరేం చదువుకున్నారు? బీటెక్. కాసేపు నన్ను మీ క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ గౌడ్ అనుకుంటారా? బుర్ర బుద్ధి ఎలాగో లేవు, కనీసం సిగ్గు ఎక్కుకోలేదా? కడుపు చేయడం అంటే దొంగ బావల నోట్లోంచి లింగం తీయడం అంత ఈజీయా? మాయ చేసి మోసం చేసేయడానికి? మీ ఇష్టం, మీ అనుమతి లేకుండా మీ బెడ్ ఎలా షేర్ చేసుకుంటాడు? ఎట్లా నమ్ముతారండి అట్లాంటి బేవర్స్గాళ్ళని? నన్ను ఇష్టపడినవాడు కాబోయేవాడు కదా అని కాదని లేకపోయా. నాకేం తెలుసు మోసం చేస్తాడని? పెళ్లికి ముందే కోరుకుంటున్నాడంటే వాడి ప్రేమ దేనిమీదో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? మీ బీటెక్ ఎంటెక్ తెలివితేటలు కేవలం జాబుల కోసమేనా? తెలివిగా బతకడానికి పనికిరావా? మోసం చేయడానికి కావాల్సిన అన్ని రిసోర్సెస్ ఇచ్చేసి మోసం చేసేసాడు బాబోయ్ అని మొత్తుకుంటామని అర్థం ఉందా హనీషా? ఏ క్షణమైతే మీ శరీరాన్ని కోరుకున్నాడో ఆ క్షణమే తాళి కట్టమంటే వాడి బండారం బయటపడేది. నిజంగా పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ఏ మగాడు పెళ్లికి ముందే కోరుకోడు. ఈ నిజం మీ అమ్మాయిలకి తెలియకపోవడం మా అబ్బాయిల దురదృష్టం. తాగండి, కూలింగ్ పోతుంది. వాడు మోసం చేశాడని మీరు సూసైడ్ చేసేసుకుంటున్నారు. మరి మీ పేరెంట్స్ పరిస్థితి? అసలే అమ్మాయిలు దొరక్క జ్యోతిషులకి బోకర్లకి వేలకు వేలు దొబ్బట్లేక మా అబ్బాయి నానావస్తులు పడుతుంటే మీరేమో రకరకాల కారణాలతో చచ్చిపోండి. కాలేజీలో కో స్టూడెంట్స్ హెరాస్ చేస్తే సూసైడ్, ఆఫీసులో బాస్ ఏదైనా అంటే సూసైడ్, ఇంట్లో భర్త ఏదైనా అంటే ముందే సూసైడ్, చివరికి ఎఫ్బీలో పోస్టులకి లైకులు కొట్టకపోయినా సూసైడ్.
ఎందుకు ఇంకా మిమ్మల్ని మీరే బలహీనం చేసుకుంటారు? ఎంత అందంగా ఉన్నారు మీరు. మీకేం తక్కువ చెప్పండి? కానీ నా జీవితం అందంగా లేదు. చూడు హనీషా, జీవితం ఎవరికీ అందంగా కనిపించదు. చివరికి జీవితాన్ని ఎంతో అందంగా వర్ణించే ఆ కవుల జీవితం కూడా ఆ కవిత రాసినప్పుడే అందంగా కనపడేది. ఇంతకు మించి చెప్తే క్లాస్ పీకినట్లుంటుంది కానీ లీవ్ ఇట్. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన పాజిటివ్ గా తీసుకున్న నీ గుండె ధైర్యం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని స్పోర్టివ్ గా తీసుకునే నీలాంటి వాడు నాకు పరిచయం అయ్యాక జీవితం మీద ఇష్టం పెరిగింది. మీరిచ్చిన ఇన్స్పిరేషన్ తో ప్రపంచాన్ని జయించేస్తానని చెప్పలేను, కానీ నా లైఫ్ ని నేను జయించగలను. నా ప్రాణాల్ని కాపాడటానికే మీరు వచ్చారు. ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గౌతమే. థ్యాంక్ యూ. మా ఊళ్ళో ఓ పెద్ద ఆయన ఒకసారి ఓ మాట చెప్పాడు హనీషా. పర్యావరణానికి మొక్కలు ఎంత అవసరమో ఓ మంచి సమాజానికి స్త్రీలు అంత అవసరం అంట. నిజానికి ఆడవాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పదే హనీషా. మగాడి కోసం వాళ్ళ జీవితాన్నే పణంగా పెడతారు. కాకపోతే ఆ సుగుణాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే మోసగాళ్ళకి మోసం చేసే పని దొరకదు. అర్థమైంది. దయచేసి ఇలాంటి చావు తిరుగుతేట్లు బుర్రలోంచి తీసేయండి. మరి నేను బయలుదేరతా. బాయ్. కొన్ని నిర్ణయాలు కాలానికి వదిలేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. ఇంక దీంతో పని లేదనుకుంటా.